సంపూర్ణమైన దేవుని గూర్చిన నిశ్చయత మీరు కలిగి ఉంటే మీకు ఎవ్వరు బోధించాల్సిన అవసరం లేదు. అలా జరగాలనే దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించి లోకానికి పంపించాడు. ఒక రోజులో వ్రాయబడిన పుస్తకం కాదు ఇది. ఈ 66 పుస్తకాలకు దాదాపు ఒక 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ కాలంలో ఆయా వ్యక్తులు ఆయా ప్రవక్తల ద్వారా ఆయా కాలాలలో ఆయా విధాలుగా వ్రాయించి లిఖించి మానవుని హస్తానికి అందించడానికి దేవుడు పడినటువంటి ప్రయాసం మీరు చూస్తుంటే, ఆయన పడినటువంటి ఆవేదన మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. తన్ను గూర్చినటువంటి జ్ఞానము మనుష్యులు తెలుసుకోవాలి. దేవుడు అనగానే చాలా మంది కోరికలు తీర్చేవాడు, దేవుడు శిక్ష విధించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, ఇలాగా ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు దేవుడు అంటే. మరికొంతమంది అయితే దేవుడు కూడా మనలాంటోడే అనుకున్నారు. ఆ దేవుడిని మనలాంటోడిని చేసేద్దాం అనుకున్నారు, చేసేసారు. అలాగా దేవుడు అనగానే కేవలం నాలాంటి ఒక వ్యక్తి, నాలాంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని మనిషి అనుకుంటున్నాడు. అలా అనుకోకూడదు. దేవుడు మనలాంటి వారు కారు. ఆయన లాంటి వారుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే మనిషి రాసిన పుస్తకాలు చదివితే అవి మనిషి జ్ఞానం నుంచి వచ్చాయి కాబట్టి మనిషిలాగే తయారవుతాం. అదే దేవుడు వ్రాయించినటువంటి పుస్తకం ధ్యానిస్తే దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికలోనికి మార్చబడతాం. అందుకే చెడిపోతున్న తన పిల్లల్ని సంస్కరించడానికి, చెడిపోతున్న తన పిల్లల్ని తప్పుదారిలో నుండి సక్రమమైన మార్గంలోనికి తీసుకుని రావడానికి తన్ను గూర్చిన సంగతులను వ్రాయించి దేవుడు గ్రంథస్థం చేయించి లోకానికి పంపించాడు.